దేవుని నామానికి వందనాలండి. మరొకసారి ఈ యొక్క శ్రమదిన కొడుకుల్లో సిలువ ధ్యానాలు ధ్యానించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. మరొక మాట దేవుడు నాకు ప్రేరేపించిన మాటను బట్టి ఈ దినమందు మాట్లాడటానికి ఎంతగానో కృప చూపించారు. మనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కానించి చదువుకుందామండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద స్వైరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్ములను జీవింపచేసెను అని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తా ఉన్నారు. ఇక్కడ ఆయన అనే మాట ఏంటంటే మన మీద మన అపరాధం మనకి ఎలాగంటే శరీరమందు సున్నత లేకుండా ఉండటం వలన, అంతేకాదు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణం ఒకటి ఉన్నదంట. ఏ రుణం అంటే అది పాప రుణం మీ మీద ఉన్నది అని కొలస్సీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. రుణం అంటే మనందరికీ తెలుసు కదండి. ఇదివరకు అనేవారు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని మళ్ళీ ఇవ్వకపోతే అప్పు తీసుకుని నువ్వు ఎప్పుడు ఇచ్చావు అని అన్నవారిని బట్టి ఎక్కడైనా దాచుకుంటే అవి ఇవ్వలేనప్పుడు నాకు రుణపడి ఉంటాం, నా పిల్లలకు రుణపడి ఉంటాం అని కోపంతో శాపాలుగా పెట్టేవారు. అది అంటే అది మాకు రుణపడి ఉంటావు నువ్వు అనేవారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రుణమే, ఎప్పటికైనా రుణమే, ప్రేమతోటి ఇచ్చేది అది రుణం కాదు, కానీ అబద్ధమాడేది రుణమే అని ఇదివరకు పూర్వము చాలామంది అనేవారు. ఇప్పటికీ కూడా అదే మాట్లాడతారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు కదా, ఏమనంటే మీరు ప్రతివారు విషయంలో ఎవరి విషయంలో అయినా కానీ ప్రేమ విషయంలో తప్ప మరి దేని విషయంలో కూడా ఎవరికి మీరు రుణపడి ఉండొద్దు అని చెప్తాడు ఆయన. ప్రేమ విషయంలో రుణపడి ఉండండి పర్లేదు, కానీ ఇంక మళ్ళీ దేని విషయంలో కూడా మీరు రుణపడి ఉండొద్దు అని చెప్తారు. అంటే రుణం అంటే ఏంటంటే ఒక శాపం లాంటిది. మీరు ఆ విషయంలో రుణపడి ఉండొద్దు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తే అంతగా మీరు ప్రేమించలేకపోతే అది ఓకే, కానీ ఇంకా మరి దేని విషయంలో కూడా మీరు రుణపడు. ఇక్కడ డబ్బులని లేకపోతే ఏదో ఆస్తులని అలాగని అనలేదు, కానీ మరి దేని విషయంలో కూడా ఎవరికి మీరు రుణపడి ఉండొద్దని దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనతోటి మాట్లాడాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే మన మీద పాపము ఆజ్ఞల వలనైన పాపము నిలిచి ఉన్నదని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పాపము ప్రతి మనిషి మీద నిలిచి ఉన్నది. అది చిన్నవారి మీదని పెద్దవారి మీదని తేడా లేకోకుండా, వృద్ధుల మీదని తేడా లేకోకుండా ప్రతి ఒక్కరి మీద కూడా పాపము రుణముగా నిలిచినది. ఆ రుణముగా నిలిచి ఉన్న దానిని కొట్టివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆ రుణము పత్రం వలె రాయబడి ఉన్నదని చెప్తా ఉన్నాడు. ఇక్కడ పదాజ్ఞలు మనకు తెలుసు, ఇవన్నీ కూడా ఒకటే మీరు అతిక్రమించినా కానీ అన్నిటి విషయంలో మీరు తప్పు చేసిన వారుగానే ఉన్నారని మరి రాయబడి ఉంటుంది. అంటే పత్రము రాయబడ్డది, అంటే ఆజ్ఞ ఇవ్వబడ్డది. అది నెరవేర్చలేనప్పుడు అది అలాగే ఉన్నది, అది పత్రం కింద అలాగే ఉంది, కానీ దాన్ని కొట్టివేయటానికి ఎవరికీ అధికారం లేదు, ఏ మనిషికి అధికారం లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషుల మీద ఉండేటువంటి ఈ పాప రుణమును తీసివేయటానికి ఈ లోకంలోకైనా వచ్చాడు. ఇశ్రాయేలు అనుకున్నారు మెస్సియా వచ్చి మాకుండేటువంటి కష్టాలని మాకుండేటువంటి ఇబ్బందుల్ని తీసివేయటానికి మెస్సియా వస్తున్నాడు అనుకున్నారు. కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే మనుషులందరి మీద ఉండేటువంటి పాప రుణమును సిలువకు, ఆ పత్రమును సిలువకి వేసి కొట్టడానికి ఆయన వస్తూ ఉన్నాడని మరి వచ్చాడని దేవుని వాక్యం ద్వారా మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. ఆయన అన్నాడు రాతపూర్వకమైన ఆ యొక్క పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద స్వైరాతను తుడిసివేసి మనకు అడ్డముగా లేకుండా దానిని ఎత్తివేసి అపరాధములన్నిటి నుండి మనకు క్షమించి ఆయనతో కూడా జీవింప చేసుకుంటానికి.
అంటే పాపములు ఎప్పుడైతే తొలగించబడ్డాయో, పాపములు ఎప్పుడైతే ఎత్తివేయబడ్డాయో, అన్నిటి నుండి కూడా మనల్ని తొలగించిన దేవుడు ఆయన అంటున్నాడు, ఆయనతో కూడా జీవింపచేయటానికి. అంటే పాపము పరిపక్వమై మరణమును కంట ఉన్నదని ఉంది. అంటే పాపమున్న ప్రతివాడు కూడా ఏమై ఉన్నాడంటే మరణానికి పాత్రుడై ఉన్నాడు. ఈ మరణానికి పాత్రుడై ఉన్న ఈ యొక్క శిక్షలోను, అపరాధంలోను లేదా శాపంలో ఉండేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఆ పాపం నుండి తీసివేయటానికి ఆ పాప భారం మన మీద పెట్టలేదు, కానీ ఆయన మీదే పెట్టుకుని సిలువకు ఆ పత్రంను కొట్టాడని దేవుని వాక్యం ద్వారా మనం వింటా ఉన్నాం. అయితే దేవుని నమ్మిన మనం అందరం కూడా తెలుసుకోవాలి, మన పాపంలో దేవుడు ఎత్తివేశాడు. అయితే మరలా పాపం చేయకోకుండా ఉండాలి. మరలా శాపం మన మీద, మన బిడ్డల మీద ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, మీరు పాపములు ఒక్కసారి క్షమించబడిన తర్వాత మరలా పాపముల జోలికి మీరు వెళ్ళకూడదు అంటామన్నాడు. యోబు గారు కూడా అంటారు కదా, ఏమని అంటే, మీ యొక్క గుడారముల నుండి దుర్మార్గతను తీసివేసిన ఎడల అంటా ఉన్నాడు ఆయన. అంటే గుడారంలో ఉన్నంటే మన యొక్క శరీరం అనేటువంటి ఈ యొక్క గుడారము, అలాగే మనం నివసించే గుడారము, ఈ రెండిట్లో కూడా మనం పవిత్రంగా ఉండాలి. అంటే రుణం అనేది ఉండకూడదు. మనం తెలిసి తెచ్చుకుంటా ఉంటాం కొన్ని. దేవుడు క్షమించలేదని కాదు, కానీ అన్నీ తెలిసిండి కూడా మనం పాపంలోనే ఉన్నామంటే ఇంకా పాపం యొక్క రుణ బంధకాల్లోనే ఉన్నామని మనము తెలుసుకోవాలి. దేవుడు అంటున్నాడు, మరలా ఇంకా ఈ క్షమించబడిన తర్వాత ఆ పాపంలోకి మీరు వెళ్ళకూడదు. పంది వెళ్ళి మరలా బురదలో పొర్లాడినట్లుగా మీరు పొర్లాడకూడదని దేవుని వాక్యం ద్వారా ఎన్నో రీతులుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చాలామంది రక్షణ లేని వారు ఆ పాపంలోనే, ఆ రుణంలోనే ఉన్నారు. వారి కొరకు ప్రార్థించవలసిన మనం మరలా ఆ రుణంలోనే ఉండటం వల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏమీ కూడా లేదు. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారో, ఇంతకుముందు సిలువేస్తారు, దేవుని నమ్మి కూడా మీరేం చేస్తూ ఉన్నారు, మాటికి సిలువ వేస్తూ ఉన్నారని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి రుణబంధకాల నుంచి విడిపించిన దేవుణ్ణి మహిమపరుతూ ఆయన ఇచ్చిన మార్గంలో నడుతూ ముందుకు కొనసాగుతూ ఇంకా అనేకుల కొరకు ఆ రుణబంధకాలు, పాపం నుండి ఏదైతే పాపము రుణంలో ఉన్నారో అటువంటి వారిని, శాపంలో ఉన్నారో అటువంటి వారిని తప్పించమని మనం ప్రార్థన చేయాలి. కానీ దేవుని నమ్మి కూడా ఆ రుణబంధకాల నుండి విడిపించబడి కూడా మాటికి యేసయ్యని సిలువ వేసిన వారిగా, ఆయన గాయాల్లో వేలు పెట్టి రేపేవారుగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సంతోషపెట్టి ఆయన రాకడ కొరకు సిద్ధపడేవారుగా ఉండాలని ఈ 40 దినాల ప్రార్థనలో ప్రతి వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రతి వారు కూడా దేవుడు పొందిన శ్రమలు జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి ఏదైతే ఇంకా బంధకాల్లో ఉన్నారో రక్షించబడి కూడా ఆ బంధకాల నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనం చేసుకుంటా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.